హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియో అనేది సిగ్మా బాయ్స్‌కి అనేది మంచిగా సెట్ అయితుంది ఫ్రెండ్స్. ఈ డైలాగ్ అనేది మనమైతే గోల్డెన్ బాయ్ అనే డైలాగ్ అనేది మనమైతే ట్రై చేసాం ఫ్రెండ్స్. ఒకసారి మీరైతే డెమో వీడియో చూసి ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడైతే డెమో వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ నీకు నచ్చినట్టు నీ ఇష్టం వచ్చినట్టు భర్తకి తిరుగుతా అంటే దేనికి ఫుల్ డెమో వీడియో చూడాలంటే మీకు ఇది తెలిసిందే ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్‌లో లేకపోతే టెలిగ్రామ్‌లో అక్కడైతే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మీరైతే కొత్త ఎడిటింగ్ యాప్స్ మీకు అనేది కావాలంటే నేనైతే వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. అలాగే నేను యూజ్ చేస్తున్న ఇప్పుడు ఆల్కమిస్ట్ యాప్ మీకు కావాలంటే నేనైతే వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ ఫుల్ ప్రాజెక్ట్ అనేది మీకైతే డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకైతే ఫస్ట్లో మీకైతే మిస్సింగ్ ఫాంట్ అని వచ్చేసి నేనైతే మీకైతే ఫాంట్ అనేది ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇది చాలా వీడియోస్లో యూజ్ చేసిందే ఫాంట్ ఉంటుంది. మీకు మళ్ళీ కావాలంటే నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అక్కడ నుంచి మీరైతే యూజ్ చేసుకోండి. ఇక్కడ ఫాంట్ వచ్చేసిన తర్వాత ఈ ఫాంట్ మీరు ఎలా యాడ్ చేసుకుంటారంటే మిస్ ఫాంట్ వచ్చిన తర్వాత మీరు ఎలా యాడ్ చేసుకుంటారంటే ఫాంట్ పైన క్లిక్ చేసుకోండి. టెక్స్ట్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి వ్యూస్ ఆల్ ఫాంట్ పైన క్లిక్ చేసుకొని పైన త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరైతే పైన త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఫోల్డర్ అనేది పెట్టేసేయండి. పెట్టేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి పైన రైట్ మార్క్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఫాంట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది మేడం. ఇలా మీకు ఇలా ఫాంట్స్ అనేవి యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి కొంచెం ముందుకు వచ్చేస్తే మళ్ళీ ఇంకా కొన్ని ఫాంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఫాంట్స్ కూడా అదే ఫాంట్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ నుంచి మీ యొక్క ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకుంటే ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ పైనకి వచ్చేసేయండి. ఎక్కడి నుంచి ఉంటాయంటే ఫొటోస్ 12 సెకండ్ 16 మిలియన్ నుంచి లాస్ట్లో ఇక్కడ చూపిస్తాను ఒక మినిట్ ఆగని 19 సెకండ్ 8 మిల్లీ వరకు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీ ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకుంటారంటే ఫోటో పైన క్లిక్ చేసుకోండి. కలర్ ఫిల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క ఫోల్డర్ అనేది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీ యొక్క ఫోల్డర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఎలా ఓపెన్ చేసుకుంటారంటే ఒకసారి చూపిస్తాను చూడండి. ఫోటో పైన క్లిక్ చేయండి. ఫోటో పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ పైన ప్రెస్ ఆప్షన్ అనేది ప్రెస్ చేసుకోండి. మీ యొక్క ఫోటో అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మంచిగా సెట్ కాకపోతే పైన థ్రెడ్స్ పైన చేసి ఫిల్ కంపోజిషన్ యాడ్ చేయండి. చేసి మీ యొక్క ఫోటో అనేది మంచిగా సెట్ అవుతుంది. మంచి ఇంకా సెట్ కాకపోతే మీ ఫింగర్తో మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుంటే మంచిగా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మీకు నచ్చినట్టు ఈ ఫొటోస్ అనేది రీప్లేస్ అనేది పెట్టేసేయండి. రీప్లేస్ వరకు పెట్టేస్తే మీ యొక్క మొత్తం వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ లాస్ట్లో ఫోటో కూడా రీప్లేస్ అనేది పెట్టేసేయండి. ఇలా మీకు నచ్చినట్టు రీప్లేస్ అనేది పెట్టేసుకోండి. ఇలా మీకు ఫోటో ఎలా అడ్జస్ట్ అవుతుందో అలా మంచిగా సెట్ చేసుకోండి. సెట్ చేసుకుంటే మంచిగా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోని అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారంటే పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు ఎంత క్లారిటీ కావాలో అంత క్లారిటీ పెట్టేసుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ వీడియో అనేది డైరెక్ట్గా గ్యాలరీకి అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంతే అండి. థ్యాంక్ యూ.